హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగి రిటైర్మెంట్ రద్దు తీవ్ర సంచలనం సృష్టించిన ఈ వార్తకు సంబంధించి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. ఆర్టీసీ ఉద్యోగుల పెండింగ్ బకాయిలు మరియు పదవీ విరమణకు దగ్గరగా ఉన్న వారిపై జరుగుతున్న అకార సస్పెన్షన్‌లకు సంబంధించి కీలక సమాచారాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. సో, ఇప్పుడు భారీ ఆర్థిక బకాయిలు నష్టమండి వీరికి. ఎట్లా అంటే ఆర్టీసీలో పనిచేసి రిటైర్ అయిన మరియు ప్రస్తుతం పనిచేస్తున్న సుమారు 17,000 మంది వీరందరికీ కూడా యాజమాన్యం దాదాపు 2,000,00,00,000 రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే పీఎఫ్‌లో రూపంలో గానీ, డీఏ బకాయిలు గానీ, ఇతర బకాయిలు ఇవన్నీ గూడా వీటి రూపంలో చెల్లించాల్సి ఉంటుందన్నమాట. 2,000,00,00,000 మనకు. మరి రిటైర్మెంట్ ముందు సస్పెన్షన్‌లు వస్తున్నాయంటూ ఆరోపణలు. అంటే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించకుండా తప్పించుకోవడానికే అని జెప్పి ఈ పదవీ విరమణకు దగ్గరగా ఉన్న కార్మికులను యాజమాన్యం లక్ష్యంగా చేసుకుంటోందని జెప్పేసి ఆరోపణలైతే ఉన్నాయి కొన్ని. అందులో మనం ఉదాహరణగా కూడా చూద్దాము. ఈ మేరకు క్రమశిక్షణ, సమయ పాలన మరియు ముఖ్యంగా మద్యం తాగారు అనే నెపంతో కార్మికులను విధుల్లో నుంచి తొలగిస్తున్నారని కార్మిక సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నాయన్నమాట. అయితే బ్రీత్ అనలైజర్ పరీక్షల విధానం ఎలా జరుగుతుందో అనేది చూద్దాం ఇక్కడ. మద్యం తాగారు అనే విషయాన్ని కేవలం బ్రీత్ అనలైజర్ రీడింగ్ ఆధారంగానే నిర్ధారిస్తూ ఉన్నారు తప్ప, ఎలాంటి వైద్య పరీక్షలు గానీ, రక్త, మూత్ర నమూనాలు సేకరించకుండానే కార్మికుల వాదన వినకుండానే సస్పెండ్ చేస్తున్నారనైతే ఆరోపణ వస్తోంది. సో, ఈ బ్రీత్ అనలైజర్ అనేది ఎంతవరకు వాడవచ్చు అంటే ప్రైమరీ ప్రాథమిక నిర్ధారణ కోసం వాడొచ్చు. అంటే ఆహ్, దీన్ని ఏదో చిన్న ఫైన్ ఎయడానికి లేదా ఏదన్నా ఎక్కువ రిస్క్ లేని చోటైతే బ్రీత్ అనలైజర్‌ని ఉపయోగించొచ్చు. సో, ఇన్‌స్టాంట్‌గా వాడొచ్చు. కానీ ఇక్కడ ఒక ఉద్యోగి యొక్క రిటైర్మెంట్ బెనిఫిట్స్ అంటే కొన్ని లక్షల్లో ఉంటుందన్నమాట అమౌంటు. సో, ఇంత పెద్ద విషయానికి సంబంధించి కేవలం బ్రీత్ అనలైజర్ రీడింగ్ మాత్రమే ఎంతవరకు ఆహ్, మనకు సమంజసం అని జెప్పేసి ప్రశ్న తలెత్తుతోందిక్కడ. అంటే కేవలం బ్రీత్ అనలైజర్ అంటే ఒక్కోసారి అది తప్పుగా కూడా చూపించే అవకాశం అయితే ఉంది. సో, చూపిస్తుందని కాదు. చూపించే అవకాశం అయితే ఉండవచ్చు. సో, కానీ అది ఒక్కటి మాత్రమే ఆధారంగా తీసుకొని దానిని నిర్ధారించుకొని ఒక వ్యక్తి ఇది లైఫ్ లాంగ్ సంబంధించిందనమాట. ఏదో చిన్న ఫైన్ 5,000, రూ. 1000, 500 ఫైన్ అయితే కాదు ఇది. లైఫ్ లాంగ్ అతని జీవితానికి మారేని మచ్చ లాంటిదనమాట. కాబట్టి కార్మికుల వాదన వినకుండానే సస్పెండ్ చేస్తున్నారనైతే కార్మికులు వాపోతున్నారు. అయితే వైద్యుల వివరణ ఏంటంటే పెరుగన్నం తిన్నా సరే, పులిసిన మజ్జిగ తాగినా సరే, ఆయుర్వేద మందులు కొన్ని వేసుకున్నా లేదా పుల్ల తేన్పులు వచ్చినా సరే, బ్రీత్ అనలైజర్‌లో ఆల్కహాల్ ఉన్నట్టుగానే వచ్చే అవకాశం ఉందని ఇక్కడ వైద్యులే వివరణ ఇస్తూ ఉన్నారనమాట. సో, బ్రీత్ అనలైజర్‌కి ఏం తెలుసు? సో, అది పుల్లగా ఉండేది లేదా పులిసిపోయిన మజ్జిగ కానీ, లేదంటే ఏదో సంథింగ్ ఉన్నా గూడా దానికి రెస్పాండ్ అయ్యి ఈ విధంగా రిజల్ట్ ఇవ్వచ్చేమో కానీ, ఈ విధంగా బ్లడ్ శాంపిలు, యూరిన్ శాంపిల్ తో చేయకుండా నిర్ధారించడం అన్యాయమని కార్మికులైతే వాపోతున్నారు. ఇక చట్టపరమైన మరియు నిబంధన అంశాలు మోటారు వాహనాల చట్టం ఎంవి యాక్ట్ సెక్షన్ 204 ప్రకారంగా బ్రీత్ అనలైజర్ రీడింగ్‌పై అనుమానం ఉంటే రక్త పరీక్ష చేయించుకునే హక్కు డ్రైవర్‌కుంది. సెక్షన్ 185 ప్రకారంగా 100 ఎంఎల్ రక్తంలో ఆల్కహాల్ పరిమాణం 30 ఎంజీ కంటే ఎక్కువ ఉంటేనే అది నేరంగా పరిగణించబడుతుంది కూడా. హైకోర్టుల ఆదేశాలు మద్యం తాగారని నిరూపించడానికి ఖచ్చితంగా వైద్య పరీక్షలు నిర్వహించాల్సిందేనని ఢిల్లీ మరియు ముంబై హైకోర్టులు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు గూడా ఇచ్చాయి. బాధితుల ఆవేదన ఏంటంటే, హైదరాబాద్‌లోనే సుమారు 15 మందిని ఈ విధంగా సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. మంచిర్యాల డిపోలో గూడా 28 ఏళ్లుగా క్లీన్ సర్వీస్‌గా ఉండి, ఉత్తమ డ్రైవర్ అవార్డు అందుకున్న డ్రైవర్లను కూడా మద్యం నెపంతో తొలగించాలనే ప్రయత్నం చేయడంపై తోటి కార్మికులు ఆందోళన బాట చేపట్టారు.
మరి బాధితుల్లో ఎక్కువ శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన వారే ఉన్నారని కార్మికులు పేర్కొంటున్నారు. ఇక ఈ మేరకు డివైజ్డ్ డివైజ్డ్ డిఫాల్ట్ అంటే సాంకేతిక లోపాలు, బ్రీత్ అనలైజర్ పరికరాల్లో ఉండేటటువంటి సాంకేతిక లోపాల వల్ల కూడా రీడింగ్స్‌లో వ్యత్యాసాలొస్తున్నాయని, దీనివల్ల అమాయక ఉద్యోగులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారనమాట. ప్రభుత్వానికి విజ్ఞప్తి. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్, ఆర్టీసీ ఎండీ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకోవాలని బాధితులు కోరుతున్నారు. కేవలం బ్రీత్ అనలైజర్ మీద ఆధారపడకుండా ఖచ్చితమైన వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాతే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ చర్యల వల్ల రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోల్పోయి ఆర్థికంగా మరియు సామాజికంగా తమ కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఉద్యోగులు కన్నీటి పర్యంతమవుతున్నారు.